డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఐరోపా ఖండానికి మొత్తం 30 దేశాలకు గ్యాస్ సరఫరా చీపుగా అందుబాటులో లేకుండా జరిగింది. ఆ 2 దేశాల యుద్ధం వల్ల దాదాపు పూర్తి 40% గ్యాసు సరఫరా 40% తక్కువకి ఇస్తుండే గ్యాసు 100 కోట్ల ప్రజలకు పుతిన్. అది ఇప్పటి వరకు 2022 నుంచి ఇప్పటి వరకు ఇంకా వాళ్ళకు అందుబాటులో లేదు గ్యాసు. అదేవిధంగా ఇరాన్ యుద్ధం వల్ల దాదాపు 650 కోట్ల ప్రజలకు ఇంధనమైన గ్యాస్ అయినా సరఫరాకు ఆటంకం కలిగి సరఫరా కాకుండా 650 కోట్ల ప్రజలకు, అంటే దాదాపు గ్లోబల్ సౌత్ మొత్తం ప్రజలకు, ఏషియన్ కాంటినెంట్, ఆఫ్రికన్, సౌత్ అమెరికా దాదాపు 650 కోట్ల ప్రజలకు ఆటంకం జరిగింది. అంటే ఒక రష్యా ఉక్రెయిన్ వల్ల, ఒక ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వల్ల దాదాపు 750 కోట్ల ప్రజలకు నష్టం జరిగింది, ఇంకా జరుగుతుంది. అమెరికాకు తోడుగా ఐరోపా దేశాలు, నాటో దేశాలు ఇరాన్ పైకి దాడికి రాలేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా వల్ల 100 కోట్ల జనాభాకు చాలా నష్టం జరిగింది. గ్యాస్ సరఫరాకు ఆటంకం జరిగి 100 కోట్ల ప్రజలకు నష్టం జరిగింది. కాబట్టి వాళ్ళు ఈ ఇరాన్ విషయంలో రాలేకపోయిండ్రు. ఈ యుద్ధంలో ఐరోపా దేశాలు కలగజేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఇక నుంచి పెద్ద యుద్ధాలు జరగవు అని అర్థమైంది. పెద్ద యుద్ధాలు అంటే ఒక వియత్నాం వారు, ఇరాక్ వారు, ఆఫ్ఘనిస్తాను, లిబియా, సిరియా ఇట్లాంటి యుద్ధాలు ఇక ముందు జరగవని అర్థమైంది. మనకు జరగవేమో అని నేను కూడా నమ్ముతున్నా. ఇట్లాంటి యుద్ధాల వల్ల గెలుపు ఓటముల సంగతి అక్కడ పక్కన పెట్టి సామాన్య ప్రజలు మాత్రము చాలా నష్టపోతున్నారు. ప్రతి యుద్ధానికి సామాన్య ప్రజలే నష్టపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుత రెండు దేశాలే, అక్కడ రష్యా మీదకి అటాక్ చేసారు, ఇక్కడ ఇరాన్ మీదకి అటాక్ చేసారు. 2 దేశాలకి 750 కోట్ల ప్రజలకు నష్టం జరిగింది. అంటే మనం ఆలోచించాల్సింది, ఇక్కడ నుంచి ఈ యుద్ధాలు ఇట్లా జరగకూడదు అని మనం కోరుకోవాలి. సామాన్య ప్రజలు ప్రపంచ సంపదల కనీసం 20% కూడా అనుభవిస్తున్నారని నేను అనుకోను. 20% సంపద కూడా అనుభవిస్తున్నారని నేను అనుకోను. ఎక్కడ యుద్ధం జరిగినా సామాన్యులకు నష్టం జరుగుతుంది. ఎక్కడ యుద్ధం జరుగుతుందో అక్కడనే కాదు, ప్రపంచం మొత్తం మీద సామాన్యులకే జరుగుతుంది నష్టం. అంటే నష్టపోయేది, ఎక్కడ యుద్ధం జరిగినా నష్టపోయేది మాత్రం ప్రజలే. సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఇట్లాంటి యుద్ధాలు ఇక జరగవేమో. ఇప్పుడు ఐరోపా దేశాలు కలగజేసుకోలేదంటే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ముందు ఇట్లాంటి యుద్ధాలు ఇంకా జరగవేమో అని నేను అనుకుంటున్నా. అలాగనే ముందు ఇలాంటివి జరగకూడదని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.